హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. డిఎస్సి 2024లో భాగంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో వచ్చే టాప్ 20 క్వశ్చన్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి సరికాని జత ఏది? విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి సరికాని జత ఏది? ఏ సెక్షన్ 23 ఉపాధ్యాయుల నియామకం, బి సెక్షన్ 34 రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు, సి సెక్షన్ 7 బడ్జెట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడం, సెక్షన్ 27 పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయడం. ఇక్కడ సరికాని జత అన్నాడు కాబట్టి చూసినట్లయితే మనం ఇక్కడ సరికాని జత ఏది అంటే సరైన సమాధానం వచ్చేసి ఏ. ఆప్షన్ ఏంటిది? ఏ. సెక్షన్ 23 అనేది ఉపాధ్యాయుల నియామకం అని ఇవ్వడం జరిగింది. తప్పు. ఉపాధ్యాయుల నియామకం కాదు, ఉపాధ్యాయుల అర్హతల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 34 రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు సరైనది. సెక్షన్ 7 బడ్జెట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడం సరైనది. సెక్షన్ 21 పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయడం సరైనది. రెండవ ప్రశ్న, పరీక్షల సంస్కరణలో భాగంగా జాతీయ ప్రణాళిక చట్టం 2005 సిఫారసు చేసింది. పరీక్షల సంస్కరణలో భాగంగా జాతీయ ప్రణాళిక చట్టం 2005 ఏమని సిఫారసు చేసింది? ఏ. నిరంతర సమగ్ర మూల్యాంకనం, బి ఓపెన్ బుక్ పరీక్షలు, సి మార్కులను సక్రమంగా ఉపయోగించే పద్ధతి, డి 1,2. పరీక్షల సంస్కరణలో భాగంగా జాతీయ ప్రణాళిక చట్టం 2005 ఏమని సిఫారసు చేసిందంటే డి 1,2. నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఓపెన్ బుక్ పరీక్షల విధానాన్ని జాతీయ ప్రణాళిక చట్టం సిఫారసు చేసింది. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మరింత మెరుగుపరిచేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రైవేటు వనరులను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఏ పథకం రూపకల్పన చేసిందంటే సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ చూసినట్లయితే ఏ ఏకలవ్య, బి పడే భారత్, సి విద్యాంజలి, డి కళా ఉత్సవ్. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సి విద్యాంజలి. ప్రభుత్వ పాఠశాలలో బోధనను మరింత మెరుగుపరిచేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రైవేటు వనరులను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం విద్యాంజలి పథకానికి రూపకల్పన చేసింది. నాలుగో ప్రశ్న, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకాన్ని ఏ విద్యాలయాల్లో ప్రారంభించారు? రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకాన్ని ఏ విద్యాలయాల్లో ప్రారంభించారు? ఏ కేంద్రీయ విద్యాలయాలు, బి జవహర్ నవోదయ విద్యాలయాలు, సి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, డి పైవన్నీ. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకాన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రారంభించారు, జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు, ప్రాథమిక ఉన్నత పాఠశాల. సరైన సమాధానం వచ్చి డి పైవన్నీ. ఐదో ప్రశ్న, స్నేహితులు వివరించే సాధారణ అంశాలను అర్థం చేసుకోలేని ఒక బాలుడు తన స్నేహితులకు కూడా తన భావాన్ని సక్రమంగా వ్యక్తపరచలేకపోతున్నాడు. అయితే ఇది ఏ రకమైన అభ్యసన వైకల్యంగా పేర్కొంటారు? ఏ డిస్కాల్కులియా, బి డిస్ఫేషియా, సి డిస్లెక్సియా, డి డిస్గ్రాఫియా. సరైన సమాధానం వచ్చేసి డిస్ఫేసియా. సమాధానం వచ్చేసి ఏంటిది? డిస్ఫేషియా, బి. ఆరవది, కమిటీ నివేదికలకు సంబంధించి సరికాని జత ఏది? ఏ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ యశ్పాల్ కమిటీ, ఇది సరైనది. లెర్నింగ్ టు డూ జాతీయ ప్రణాళిక చట్టం, ఇది తప్పు. టువర్డ్స్ అండ్ ఎన్లైటెడ్ ఉమెన్ సొసైటీ రామ్మూర్తి కమిటీ, ఇది కూడా సరైనది. అంటే సరికానిది ఇప్పుడు మనకి ఏదని తెలిసింది? లెర్నింగ్ టు డూ జాతీయ ప్రణాళిక చట్టం అని, ఇది తప్పని తెలిసింది. కానీ లెర్నింగ్ టు డూ అనేది ఎవరిది? మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. ఆదిశేషయ్య కమిటీ లెర్నింగ్ టు డూ. ఏడవ ప్రశ్న, మానవుడిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడం విద్య అని పేర్కొన్నవారు ఎవరు? మానవుడిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడం విద్య అని పేర్కొన్నవారు ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి భగవద్గీత, సి స్వామి వివేకానంద, డి దయానంద సరస్వతి. సరైన సమాధానం వచ్చేసి సి స్వామి వివేకానంద. మనలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడం విద్య అనేది స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న, విద్యార్థుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అతి ముఖ్యమైన రిజిస్టర్ ఏది? విద్యార్థుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అతి ముఖ్యమైన రిజిస్టర్ ఏది? ఏ విద్యార్థి ప్రగతి రిజిస్టరు, బి లాగ్ బుక్, సి విద్యార్థి ప్రవేశ రిజిస్టరు, డి విద్యార్థుల హాజరు పట్టిక రిజిస్టరు. సరైన సమాధానం చూసినట్లయితే విద్యార్థి ప్రవేశ రిజిస్టరు, సి ఆన్సర్, అతి ముఖ్యమైన రిజిస్టరు.
9వ ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు ఉచితంగా అందించాలి. అయితే ఇందులో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏ షెడ్యూల్డ్ కులాలకు 10% సరైనదే. బి షెడ్యూల్డ్ తెగలకు 5% ఇది రాంగ్. మరియు వికలాంగులకు అనాథలకు 5% ఇది కూడా సరైనది. సరికానిది ఏంది ఇక్కడ ఇప్పుడు? షెడ్యూల్ కులాలకు 10% కేటాయించాలి, వికలాంగుల అనాథలకు 5% కేటాలి. సరైన సమాధానం వచ్చేసి బి సరికానిది. షెడ్యూల్ తెగలకు 5% అనేది తప్పన్నట్టు. జాతీయ ప్రణాళిక చట్టం 2005 దీన్ని సమర్థించదు. జాతీయ ప్రణాళిక చట్టం 2005 దేన్ని సమర్థించదు? ఏ విద్యా విధానంలో మార్కులు కాకుండా గ్రేడ్లకు ప్రాధాన్యం ఉండాలి. బి పిల్లలకు కల్పించే విజ్ఞానం పాఠ్యపుస్తకాలే కాకుండా సమాజ విజ్ఞాన సంధానం చేయాలి. సి తార్కిక ఆలోచనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. డి మాతృభాషేతర అంశాల్లో కంఠస్థ విధానం కల్పించవచ్చు. 1 ఏ కామా బి కామా సి కామా డి. 2 బి కామా డి. 3 ఏ కామా సి. 4 డి. ఈ సరైన సమాధానం చూసినట్లయితే జాతీయ ప్రణాళిక చట్టం 2000 దేన్ని సమర్థించదంటే మాతృభాషేతర అంశాల్లో కంఠస్థ విధానాన్ని కల్పించవచ్చు అనేది సమర్థించదు. సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ డి మాతృభాషేతర అంశాల్లో కంఠస్థ విధానాన్ని కల్పించదు. మరి ఈ వేటిని సమర్థిస్తుంది? విద్యా విధానంలో మార్కులు కాకుండా గ్రేడ్లకు ప్రాధాన్యత ఉండాలని చెప్పింది. పిల్లలకు కల్పించే విజ్ఞానం పాఠ్యపుస్తకాలు కాకుండా సమాజ విజ్ఞానంతో అనుసంధానం చేయాలని, తార్కిక ఆలోచన అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగింది. 11 జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం మారుతున్న కాలానికి అనుగుణ విద్య ఉండాలి. అయితే ఇది ఏ అంశాన్ని సూచించలేదు? జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య ఉండాలి. అయితే ఇది ఏ అంశాన్ని సూచించలేదు? ఏ విద్యా స్వరూపం 5+3+4+3గా ఉండాలి. 2 బి విద్యలో త్రిభాషా సూత్రం అమలు చేయాలి. సి గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. డి నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేయడానికి జిల్లా విద్యా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ దేన్ని సమర్థించలేదు అని చూసినట్లయితే మనం విద్యా స్వరూపం 5+3+4+3ని సమర్థించలేదు. ఇది సమర్థించినది దేన్ని సమర్థించడం జరిగింది? 10+2+3ని సమర్థించింది. 1986 ఎన్ఈపి 1986 అనేది. 12వ ప్రశ్న. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో గుణాత్మక విద్యను కల్పించడానికి వేర్వేరు సందర్భాల్లో దోహదపడిన పథకాలు ఏవి? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో గుణాత్మక విద్యను కల్పించడానికి వేర్వేరు సందర్భాల్లో దోహదపడిన పథకాలు ఏవి? ఏ సర్వశిక్ష అభియాన్. బి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సి జిల్లా విద్యా ప్రాథమిక పథకం. డి నల్లబల్ల పథకం. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల గుణాత్మక విద్యను కల్పించడానికి వేర్వేరు సందర్భాల్లో దోహద పథకాలు ఏవి అని చూసినట్లయితే ఇక్కడ 1 ఏ కామా బి కామా సి మాత్రమే. 2 ఏ కామా సి కామా డి మాత్రమే. 3 ఏ కామా బి కామా డి మాత్రమే. 4 ఏ కామా బి కామా సి కామా డి మాత్రమే. ఇక్కడ ప్రాథమిక విద్యకు సంబంధించి ఈ 3 పథకాలు అనేటి మనకు తెలుస్తున్నాయి. ఏంటి అవి? సర్వశిక్ష అభియాన్, జిల్లా విద్యా ప్రాథమిక పథకం, నల్లబల్ల పథకం. అంటే ఏ కామా సి కామా డి అనేది సరైన. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది ఉన్నత విద్యకు సంబంధించింది. ఏ కామా సి కామా డి ఏడున్నది? 2 ఆప్షన్. పరక్ ఏర్పాటును ఏ పాలసీ ప్రతిపాదించింది? ఏ నూతన విద్యా విధానం 2020. బి జాతీయ అసెస్మెంట్ విధానం 2019. సి విద్యా సంస్కరణ విధానం 2021. డి సమగ్ర అభివృద్ధి విధానం 2018. పరక్ ఏర్పాటును ఏ పాలసీ ప్రతిపాదించిందంటే నూతన విద్యా విధానం 2020 అనేది ప్రకటించడం జరిగింది. ఇది ఒక మూల్యాంకనానికి సంబంధించిన అన్నట్టు. ఇక్కడ పి అంటే పర్ఫార్మెన్స్, ఏ అంటే అసెస్మెంట్, ఆర్ అంటే రివ్యూ, ఏ అంటే అనాలిసిస్, కే అంటే నాలెడ్జ్,
కీ అంటే నాలెడ్జ్. కీ అంటే నాలెడ్జ్. నాలెడ్జ్. ఫర్ హెచ్ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. పర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పరక్ ఏర్పాటును ఏ పాలసీ ప్రతిపాదించింది అంటే నూతన విద్యానం 2020 అని గుర్తుపెట్టుకోండి. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ప్రవేశం పొందాలంటే బాలికలకు ఉండవలసిన కనీస వయసు ఎంత? కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ప్రవేశం పొందాలంటే కనీస వయసు ఎంత? ఏ 5 సంవత్సరాలు, బి 6 సంవత్సరాలు, సి 10 సంవత్సరాలు, డి 4 సంవత్సరాలు. సరైన సమాధానం వచ్చి సి. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ప్రవేశం పొందాలంటే బాలిక ఉండవలసిన కనీస వయసు 10 సంవత్సరాలు. 15వ ప్రశ్న. వేద విద్యలో ఏ ఉత్సవం తర్వాత విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది? వేద విద్యలో ఏ ఉత్సవం తర్వాత విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది? ఏ పబ్బజ, బి ఉపనయనం, సి ఉపసంపద, డి మదర్స. వేద విద్యలో ఏ ఉత్సవం తర్వాత విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది అంటే సరైన సమాధానం వచ్చేసి బి ఉపనయనం. మరి ఏ ఉత్సవం తర్వాత విద్యాభ్యాసం ముగుస్తుంది అంటే సమవర్తనం. 16వ ప్రశ్న. అర్థశాస్త్రానికి విద్యకు ఉన్న సంబంధాన్ని గుర్తించి వాటి సహసంబంధాలను వివరించింది. సరైన సమాధానం చూసినట్లయితే ఇక్కడ ఏ ఆడమ్ స్మిత్, బి జాన్ అడమ్స్, సి కార్ల్ మార్క్స్, డి మార్షల్. బి సరైన సమాధానం ఏంది? బి జాన్ అడమ్స్. అర్థశాస్త్రానికి విద్యకు ఉన్న సంబంధాలను గుర్తించి వాటి సహసంబంధాలను వివరించింది జాన్ అడమ్స్. 17వ ప్రశ్న. యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది? యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది? ఏ 1959, బి 1969, సి 1979, డి 1989. సరైన సమాధానం వచ్చేసి సి 1979. 1969లో 14 బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. 1989 నవంబర్ 20 తారీఖున బాలల హక్కుల ప్రకటన చేయడం జరిగింది. బాలల హక్కుల సంవత్సరం నవంబర్ 20 బాలల హక్కుల దినోత్సవంగా, ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. 18వ ప్రశ్న. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఏ 2005 అక్టోబర్ 11, బి 2005 అక్టోబర్ 12, సి 2005 అక్టోబర్ 13, డి 2005 అక్టోబర్ 14. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలుకి వచ్చింది? సరైన సమాధానం వచ్చేసి బి 2005 అక్టోబర్ 12. 19వ ప్రశ్న. 1901 సంవత్సరంలో ఎక్కడ జాతీయ స్థాయి విద్యా సదస్సు నిర్వహించబడింది? 1901 సంవత్సరంలో జాతీయ స్థాయి విద్యా సదస్సు ఎక్కడ జరిగింది? ఏ బెంగళూరు, బి మద్రాసు, సి సిమ్లా, డి శ్రీనగర్. సరైన సమాధానం వచ్చేసి సి సిమ్లా. 1901 సంవత్సరంలో సిమ్లాలో జాతీయ స్థాయి విద్యా సదస్సు నిర్వహించబడింది. 20వ ప్రశ్న. కలకత్తా, ముంబై, చెన్నై నగరాల విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో స్థాపించారు? కలకత్తా, ముంబై, చెన్నై నగరాలలో ఏ విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ 1854, బి 1855, సి 1856, డి 1857. సరైన సమాధానం వచ్చేసి డి 1857లో కలకత్తా, ముంబై, చెన్నై నగరాల్లో విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. మరి ఏ కమిటీ సిఫారసు మేరకు ఈ విశ్వవిద్యాలయం స్థాపించడానికి వుడ్స్ డిస్పాచ్. ఇది వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1854 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.